ఆడవాళ్లకు బంగారం ఎందుకు? ఎందుకేంటి? పెళ్లికో పేరెంటానికో వెళ్తే కంపల్సరీగా కావాలి కదా, అందరూ వేసుకుంటారు, నేను వేసుకోకపోతే చిన్నపోతాను కదా, ప్రెస్టీజ్ ఇష్యూ కదా అని చెప్పేసి ఇప్పుడు బంగారం 1,00,000 దాటినా కూడా ఏదైనా ఒక చిన్న వస్తువు తులం పెట్టి చేయించుకోవాలన్నా కూడా మేకింగ్ చార్జెస్ తో కలిపి 1,50,000 దాటుతుంది. అయినా కూడా ఆడవాళ్లు తగ్గేదేలే అంటూ భర్తలని పీడించి ఆడవాళ్ళే ఉద్యోగం చేస్తుంటే వాళ్ళు దాచుకున్న సేవింగ్స్ అన్ని కూడా ఖర్చు పెట్టేసి గోల్డ్ నగలు చేయించుకుని పెళ్లిళ్లకు హాజరవుతున్నారు. అసలు నగలు లేకపోతే పెళ్లిళ్ళకి వెళ్ళడం మానేసిన ఆడవాళ్ళు కూడా ఉన్నారు. మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. అయితే ఇలాంటివి ఏమీ లేకుండా ఉత్తరాఖండ్ గర్వాన్ అనే గ్రామంలో గ్రామ పెద్దలందరూ కలిసి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే పెళ్లికి హాజరయ్యే మహిళలు కేవలం 3 నగలు మాత్రమే ధరించి రావాలి. అంతకు మించి ఒక్క నగ ఎక్స్ట్రా వేసుకున్నా కూడా వాళ్ళు 50,000 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఆ 3 నగలు ఏంటంటే చెవి కమ్మలు, ముక్కు పొడక, మంగళసూత్రం, ఈ 3 మాత్రమే వేసుకుని రావాలి. ఒక్కటి దాటినా కూడా 50,000 ఫైన్ విధిస్తారు. దాంతో పాటుగా మద్యపాన నిషేధం కోసం అని చెప్పేసి పెళ్లిళ్లలో మద్యం సరఫరా చేసినా మద్యం తాగినా కూడా వాళ్లకు 50,000 ఫైన్ తో పాటుగా సామాజిక బహిష్కరణ కూడా చేయాలి అని నిర్ణయం తీసుకున్నారు. చాలా మంది నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అమ్మయ్య, ఇప్పుడు హ్యాపీగా పెళ్లిళ్ళకి వెళ్ళొచ్చు, నేను దాచుకునే డబ్బులు తీసుకొని అప్పో సొప్పో చేసో గోల్డ్ కొనుక్కోవాలి అని కంపల్సరీ అయితే లేదు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పెళ్ళంటే అదొక అద్భుతమైన పవిత్ర కార్యక్రమం. 2 మనసులను, 2 మనుషులను ఒక్కటి చేసే వేదిక. అలాంటి వేదికల్లో ఇలాంటి ఫ్యాషన్, ట్రెండ్, ప్రెస్టీజ్ ఇష్యూ ఏవిటికి జంజాటాలకు ఆస్కారం లేకుండా పవిత్ర మనసుతో వచ్చి వాళ్ళని ఆశీర్వదించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. చాలా మంది స్వాగతిస్తున్నారు, కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. మా సంపాదన మా ఇష్టం, మాకు వేసుకోవాలనుంది, మేము వేసుకుంటున్నాము, ఇదంతా కూడా మమ్మల్ని కంట్రోల్ చేయడానికి చేస్తున్నట్టుగా ఉంది, మాకు నచ్చలేదని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది వార్త విన్న తర్వాత? మన దగ్గర కూడా ఇలాంటి రూల్ వస్తే బాగుంటుందా? కామెంట్ చేయండి, ఈ రీల్ని షేర్ చేయండి.